హలో అండి. ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. 5కే లేస్తాను కాబట్టి బట్టలు, అంట్లు, ఇల్లు తుడవడం, ఊడవడం అన్నీ ఎప్పుడే అయిపోతాయి. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్ క్లీనింగ్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇక్కడైతే స్టవ్ అయితే పూజించుకుంటున్నాను. స్టవ్ అయితే పూజించుకున్న తర్వాత ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. ప్రతి శుక్రవారం ఇలాగే చేసుకుంటాను నేను. స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా హడావుడిగానే ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకోవాలి, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, ఇలా చాలా పనులే ఉంటాయి. పిల్లలతోటి కుదరదు కాబట్టి మ్యాక్సిమం ముందు రోజే నేను చాలా పనులు చేసేసుకుంటాను. అంటే వంటకి ఏమన్నా కావాలి, కట్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా క్లీనింగ్స్ అవన్నీ నైటే చేసేసుకుంటాను. ఇంకా నేనైతే ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టుకున్నాను. గడప కూడా పూజించుకొని ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి ఒక పక్క పసుపు, ఒక పక్క కుంకుమ అయితే అద్ది నేనైతే గడప దగ్గర పెట్టుకుంటాను. మాకు ఎంట్రన్స్ ఏంటంటే గేట్ అనమాట. ఆ గేట్ దగ్గరే పెట్టుకుంటాను నేను. అక్కడే పూజించుకొని ముగ్గేసుకొని అక్కడే పెట్టేసుకుంటాను. అలాగే పూలు కూడా పెట్టుకుంటాను. ఇట్లా ప్రతి శుక్రవారం చేసుకుంటాను. ఇంకా స్టవ్ పూజించడం, బయట ముగ్గేయడం, గడప పూజించడం ఇంక ఇవన్నీ అయిపోయినాక ఇంక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు పూజకి ఏంటంటే మల్లెపూలు, గులాబీ పూలు, అట్టిపళ్ళు ఇంక ఇలా కావాల్సినవన్నీ నేనైతే పక్కనే పెట్టేసుకొని పూజ చాలా ప్రశాంతంగా చేసేసుకుంటాను. నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంక నేను ఇక్కడైతే నైవేద్యం కింద అయితే అట్టిపళ్ళు పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ధూపం వేసుకొని సాంబ్రాణి వెలిగించి దీపారాధన అయితే చేసేసుకున్నాను. నేను ఎప్పుడు దీపం వెలిగించినా నేను కడ్డీలతోనే వెలిగించుకుంటాను. ఇంకా పూజ అయిపోయినాక ఏంటంటే ఇంకా సాంబ్రాణి వేసి ఇల్లంతా చూపిస్తాను. ఇలా ఉదయమే కాదు సాయంత్రం కూడా చేస్తాను. ఇలా శుక్రవారం, శనివారం అయితే చేస్తాను నేను. ఇంకా పిల్లల కోసం అని చెప్పి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా రాత్రి చిక్కుళ్ళు అయితే ఒలిచి పెట్టుకున్నాను నేను. ఇంకా అవి అయితే పెట్టుకున్నాను, ఉడికించుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా వాటి కోసం అయితే ఇప్పుడు నేను మసాలా అయితే చేస్తూ ఉన్నాను. మసాలాలో ఏమేమి వేసానంటే వేయించి పెట్టుకున్న జీలకర్ర, వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, సాల్టు, ధనియాల పొడి, చిన్నుల్లిపాయలు, ఒక ఎండు కొబ్బరి ముక్క అయితే వేసి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె అయితే పోసుకొని తాలింపు గింజలు అయితే వేగిన తర్వాత ఇంకా చిన్నుల్లిపాయ ముక్కలు అయితే వేసి వేయించుకున్నాను. తర్వాత పెద్ద ఉల్లిపాయ అయితే వేసి వేయించుకున్నాను. ఇంకా చిక్కుడుకాయలు మనం ఉడకబెట్టి పక్కనే పెట్టుకున్నాం కదా, ఇంకా అవైతే నేను చిన్న గిన్నెలో వేసి నీరంతా పోయేదాకా అయితే పక్కనేసి ఉంచుకున్నాను. ఇంకా దీంట్లోనే పసుపు, కరివేపాకు అయితే వేసి వేయించుకున్న తర్వాత ఇంకా నేనైతే వాడుచుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసి వేయించుకుంటూ ఉన్నాను. వేగిన తర్వాత ఇంకా రెడీ చేసి పెట్టుకున్న పొడి అయితే నేను వేసుకొని వేయించుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. కానీ కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. ఇంకా పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసాక ఇంకా వాళ్ళైతే స్నాక్స్ అడుగుతున్నారు. ఇది ఎక్కడో వీడియోస్లో చూసారంటే ఇంకా అలాగే చేయమని చెప్పారు. ఇంక ఇవన్నీ తెచ్చేసుకున్నారనమాట. ఇంకా నేనైతే ఇంకా లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ తినకూడదు, కానీ వాళ్ళు ఇంకా చెప్తే వినరు కదా అన్నమాట. అందుకని ఆనియన్ కట్ చేసి నేనే అయితే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. నిమ్మకాయ పిండి ఇంక ఇలా చేసి అయితే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళైతే హ్యాపీగా తిన్నారు. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంక ఇవేనమాట వాళ్ళకి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ ఇలాగే ట్రై చేయడం, కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. తింటుంటే కారం కారంగా, తీయగా, పుల్లగా అసలు చాలా బాగున్నాయి. మా పిల్లలు చెప్తే వినలేదు, కానీ ట్రై చేసినాక పర్లేదు అనిపించింది. ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అని అంటే క్యాలీఫ్లవర్ తెచ్చారు మా వారు. దాంట్లో చూడండి అసలు వామ్మో ఎన్ని పురుగులు ఉన్నాయో. నాకు అలా చూస్తే ఆ కూర కూడా వండబుద్ధి కాదు. ఇంకా క్యాలీఫ్లవర్ అంటే ఇంతే పురుగులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వండుకోవాలి. మీరు మాత్రం చాలా అశ్రద్ధగా అస్సలు ఉండొద్దు. నేనైతే వేడి నీళ్ళు కాగబెట్టి క్యాలీఫ్లవర్ ముక్కలు దాంట్లో కొంతసేపు ఉంచుతాను. ఇంకా అలా చేసేసుకున్నాక ఇక్కడైతే ఫ్రై అయితే చేసేస్తున్నాను. మా ఇంట్లో ఏంటంటే మా ముగ్గురికి ఫ్రైయే ఇష్టము. మా పిల్లలకి కన్నా కానీ ఇంకా మా వారికి మాత్రం పులుసే కావాలి. మొత్తానికి నాకు నచ్చినట్టు నేను ఫ్రైయే చేసేసాను. ఇంకా తాలింపు ఏంటంటే ఇంకా మామూలుగా తాలింపు గింజలు వేగిన తర్వాత ఇంకా చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఇలాగ పసుపు ఇంకా అవన్నీ వేసేసి వేయించుకున్న తర్వాత ఇంకా కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసి వేయించుకున్నాను. మనం మూత పెట్టి మగ్గించుకున్నామంటే చాలా తొందరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా ఏంటంటే కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నామంటే చాలా త్వరగానే మగ్గిపోతుంది. ఫ్రైలకి ఏంటంటే ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే మా బాబు కెమెరా అయితే తిప్పుతూ ఉన్నాడు. ఇంక నేనే కెమెరా తీసేసుకోవాలి, నేనే వీడియోస్ చేయాలి. ఇలా అయితే వేగింది. ఇంకా వేగిన తర్వాత ఏంటంటే మనం ఉప్పు అయితే ఇందాకే వేసాం కదా, నేనైతే వేపుళ్ళకి సాంబార్ కారం అయితే వాడతాను. ఇంకా అదైతే వేసేసాను. ఇంకా వంట పని కూడా అయిపోయినాక నేను పూజ కూడా చేసేసుకున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.